నేను సడన్గా గుడుగు పట్టుకొని వస్తున్నాను అనుకుంటుంది. ఎండలు చంపుతున్నాయి, స్టార్ట్ అయినాయి. ఇవాళనైతే నిన్న అయితే 40 సెంటిగ్రేడ్ ఉంది, ఇవాళనైతే 54 సంథింగ్ అది ఉంది. చచ్చిపోయాను నిన్న అయితే. మార్నింగ్ అసలు దారుణంగా ఉండే. లాస్ట్ టైం తీసుకునే చెత్త గొడుగు ఇట్లనే అయితే మొత్తం అంత డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఉన్నంత నేను కూడా ఉంచిన, ఎందుకంటే ఇంకోటి ఉండే పెద్దది, ఇంకో కొత్త తీసుకుని డాడీ. సో ఉండేది రూమ్లో ఉంది, అంత పెద్దది పట్టుకొని ఓడింది అని సో మంచి అనిపించిందని ఇది తీసుకోవాలి. వర్షాకాలం లెక్క ఎనిమిది అని అది తీసుకుపోవాలి అన్నట్టు. ఇది ఒకటి బ్యాగులు పెట్టుకున్నాను అన్నట్టు, సేఫ్ సైడ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ టైంలో వర్షం పడేది తెలియదు. ఒకవేళ డ్యూటీ అయిపోయిన తర్వాత పోయేటప్పుడు ఒకసారి వర్షం పడ్డది. ఒకసారి లాస్ట్ బాగా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆనే గంట వరకు ఆనే వెయిట్ చేసి, సో అదో ఎక్స్పీరియన్స్. అందుకన్నా ఎట్లా మనకి రెండు ఉన్నాయి, ఇప్పుడు బ్యాగ్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా, బ్యాగ్లో ఉంటుంది అన్నాడు. సడన్గా స్ట్రైక్ కాదు, డాడీ గొడుగు తెచ్చుకో, ఈ ఎండలు బాగా కొడుతున్నాయి అంటే నాకు స్ట్రైక్ వచ్చింది. నా ఒకటి బ్యాగ్లో ఒకటి ఉంది కదా అని గుర్తొచ్చింది అన్నమాట. సో అట్లా ఎందుకంటే మన హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ బట్టే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎండ వల్ల ఏమవుతుంది, మొత్తం బాడీ మొత్తం డల్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయినా అది అయిపోయినా అది పక్కగా పెడితే మొత్తం డల్ అయిపోతుంది. మళ్ళీ డ్యూటీస్ అనేవి సరిగా వేయలేము. ఈ బ్రేక్ డ్యూటీ, స్ట్రేట్ డ్యూటీ అయితే ఏం కాదు, మార్నింగ్ ఒకసారి పోతాం మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఇట్లా లోపలనే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. బ్రేక్ డ్యూటీ ఎట్లా ఉంటుంది, మళ్ళీ పొద్దుగాల పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి. ఈ 3 times ఇటు అటు పోయేసరికి ఒకసారి పోవాలి, ఒకసారి రావాలి, మళ్ళీ పోవాలి. సో 3 times పోయడానికి ఎట్లా ఎండ మార్నింగ్ పొద్దుగాల 7కి సుక్కలు చూపిస్తున్నాయి. సో ఆ టైంకి అట్లా ఉన్నట్టుగా 10 అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, మళ్ళీ 2:30 పోవాలి. 10కి రిటర్న్ వస్తాం, పోయి 2:30కి వెళ్తాం. 2:30కి అంటే మధ్యాహ్నం ఎట్లుంటుందిగా సుక్కలు చూపిస్తుంది. సో అంతా ఎందుకు అని యూజ్ చేసుకున్నాయి. అది మెయిన్ ఇదే ఉంటుంది. సో ఈ ఎండలతో ఇదే కోసం బాడీ మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు జూన్ జూలై నెక్స్ట్ మంత్ నుంచి 2 నెలల దాకా ఇట్లనే ఉంటుంది. నైట్ స్టార్ట్ అయింది హ్యూమిడిటీ. ఎట్లా అంటే ఉడుకుతుంది కదా, కుక్కర్ ఉడకబెట్టినట్టు ఉడుకుతుంది నైట్ టైం. అది ఇంకొకసారి ఇట్లా ఫాగ్ లేక వస్తుంది. అది వచ్చిందంటే సచ్చుడే అవుతుంది. ఆల్రెడీ ఏసీలో ఉంటాం, ఏసీ నుంచి పడేసరికి ఉడికినట్టు అవుతుంది. ఉడికినట్టు 10 నిమిషాలు నడిచి ఇటు వచ్చి రూమ్లోకి వేసరికి మళ్ళీ ఏసీ వేసరికి మళ్ళీ నార్మల్ అవుతుంది. కానీ బాడీ అనేది అడ్జస్ట్ అవ్వదు. మనకు అప్పటి వరకు రిలాక్సింగ్ ఉంటుంది, కానీ తర్వాత అది ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది అన్నట్టు. హెల్త్ అనేది ఫీవర్ రావడం, జలుబు రావడం, దగ్గు, ఇవి రిపీటెడ్గా ఉంటాయి. ఫ్లూ ఉంటుంది. అవి నరకం అనుభవించాలి. తిండి బుద్ధి కాదు, విచిత్రంగా ఉంటుంది. సో అదే చెప్తా, ప్రతిసారి చెప్తాయి కదా బ్లాగ్స్లలో, ఇట్లా అయింది, సడన్ అయింది, అదే ఇంటికి ఫీవర్ వచ్చింది. ఎందుకు అట్లా ఊక అంటే అది ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు